ఫైర్ అయ్యారు. ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని ప్రభుత్వం నీరుగారుస్తుందని ఆరోపించారు. విద్యార్థుల సర్టిఫికెట్లు రాక ఆందోళన చెందుతుంటే ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. ఫీజు రియంబర్స్మెంట్ కు సంబంధించి విడుదల చేసిన జీవో నెంబర్ 7ను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. కోర్టు ఏదైతున్నదో కళాశాలలకు చెల్లించవలసినటువంటి ఫీజు బకాయిలు చెల్లించవలసిన బాధ్యత ప్రభుత్వంపై ఉన్నది. ఎప్పుడైతే ప్రభుత్వం చెల్లించలేకపోతున్నదో వీళ్ళ విద్యార్థులు వాళ్ళ సర్టిఫికేట్స్ కావాలని చెప్పి భావించినట్టయితే మరి వాళ్ళ తల్లిదండ్రుల దగ్గర ఆ బకాయిలు వసూలు చేసుకోవడానికి కొరకు కళాశాల యాజమాన్యాలకు ఆప్షన్ ఇచ్చింది. దాంతో ఏదైతుందో ఏ విధంగా నిరుపేద వర్గాలు ఆందోళనకు గురైనవి మనందరం గమనించామని చెప్పి అంటున్నాం. వీళ్ళు చివరికి ఏదైతుందో ఇప్పుడు మనకు ఈ 26-27 ఆర్థిక విద్యా సంవత్సరంకి వెళ్ళి 26-27 విద్యా సంవత్సరంకి వెళ్ళి ఏదైతున్నదో ఇలా పోస్ట్ మెట్రిక్ విద్యకు సంబంధించి గతంలో ఏదైతుందో విద్యార్థి ఏ విధమైనటువంటి యొక్క ఆర్థిక భారం లేకుండా ఫీజు చెల్లింపు లేకుండా కళాశాలల్లో ఉచితంగా చేరిక లభించేది ఇప్పుడు ఏమైపోయింది, మేము డైరెక్ట్గా విద్యార్థులకే మేము ఫీజు చెల్లింపు చేస్తాం. జీవో చిత్రంగా ఉన్నది. జీవో ఏమంటుంది, మేము డైరెక్ట్గా విద్యార్థులకు ఫీజు చెల్లింపు చేస్తామని చెప్పండి. ఆ ఫీజు చెల్లింపు చేస్తామని ఎప్పుడు అది నిర్దిష్టంగా లేదు. మీరు విద్యార్థులకు చెల్లింపు చేసే ఫీజు ఏదైతున్నదో మీరు సరైన సమయంలో చెల్లింపు చేయగలిగితే అసలు సమస్య లేదు. మీరు సరైన సమయంలో చెల్లింపు చేయలేకపోతూనే ఈ సమస్య అంత ఉత్పన్నమవుతుంది. ఇలా విద్యార్థులు ఆ నిరుపేద వర్గాలు ఏదైతుందో వాళ్ళ కళాశాలలో ఫీజు చెల్లించుకునే స్తోమత కలిగి ఉన్నట్టయితే అసలు ఈ సమస్య ఉత్పన్నం కాదు.